హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు ప్రధానంగా అయితే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పరీక్ష తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఆగస్టు 7, 8న గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే ఇవ్వడం జరిగింది. మనకు అక్టోబర్ 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయంటే ఇవ్వడం జరిగింది. సో మన గ్రూప్ 1కి సంబంధించి చూసుకుంటే 7 పేపర్లు ఉంటాయి కాబట్టి మనకు వర్షం బట్టి పెడతారా లేకపోతే డే బై డే పెడతారా అనేది అయితే మనకు ప్రకటించలేదు. సో మనకు కొంత టైం ఉంది కాబట్టి మనకు తర్వాత అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి చూసుకుంటే నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఆయా పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి ఆల్ టికెట్ జారీ చేయడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ విడుదల చేసిన టేస్పేసీ అంటూ మనకైతే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. సో మనకు పరీక్షల తేదీ షెడ్యూల్ చూసుకుంటే గ్రూప్ 2కు సంబంధించి 780 ఖాళీలు ఉంటే దీనికి ఆగస్టు 7, 8 తేదీలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికైతే మొత్తం పేపర్లు 4 ఉంటాయి. సో మనకు 7వ తారీఖు 2 పేపర్లు, అదేవిధంగా 8వ తారీఖు 2 పేపర్లు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి మార్నింగ్ ఉంటుంది, ఒకటి ఆఫ్టర్నూన్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించుకుంటే మొత్తం 563 పోస్టులకు గాను మనకు అక్టోబర్ 21 సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. సో మనకి 7 పేపర్లకు గాను మరి డేట్స్ అయితే మిగతా వాటికి ఇవ్వలేదు. సో 21 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి మాత్రం ఇవ్వడం జరిగింది. మనకు గ్రూప్ 3కి సంబంధించి చూసుకుంటే మొత్తం 1388 పోస్టులకు గాను నవంబర్ 17, 18 తేదీలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు 17వ తారీఖు అయితే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. 18వ తారీఖు మనకు పేపర్ 3 ఉంటుంది. సో 3 పేపర్లే ఉంటాయి కాబట్టి ఒకరోజు 2 పేపర్లు, మరొక రోజు ఒక పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికైతే ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మనకి ఇది నవంబర్ అంటే దాదాపుగా మనకు ఒక 8 నెలల కాల వ్యవధి అయితే ఉంది. సో కొత్తగా స్టార్ట్ చేసిన వారైనా, ఆల్రెడీ చదువుతున్న వారైనా ఈ 8 నెలల కాల సమయం అనేది చాలా ఎనఫ్. ఎందుకంటే మీకు సంవత్సరం ఇచ్చినా, 2 సంవత్సరాలు ఇచ్చినా అదే ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. సో మనకు ఒక 8 నెలల ముందు ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషను, మన స్ట్రాటజీ అనేది అదొక వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి గ్రూప్ 3 స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరో విషయం ఏంటంటే మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకు సబ్ నోటిఫికేషన్ ఇచ్చి పోస్ట్ పెంచే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. 1388 కదా అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. సో గ్రూప్ 3 పోస్ట్ అంటే నెక్స్ట్ ప్రమోషన్లో మీరు గ్రూప్ 2 క్యాడర్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు చూసుకుంటే కూడా మనకు దాదాపుగా 783 పోస్టులు ఉన్నాయి. సో ఇవి కూడా ఎన్నో కొన్ని అయితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎలాంటి నిరుత్సాహకు లోనయ్యి మీ యొక్క ప్రిపరేషన్ అయితే నెమ్మదిగా స్టార్ట్ చేయొద్దు. సో మనకు ఆగస్ట్ అంటే కూడా దాదాపుగా మనకు 4 నెలల పైచిలకు రోజులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి ఈ యొక్క 4 నెలలు మీరు ఏ బుక్స్ చదివారో, మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో అది మాత్రమే చదవండి. మీరు ఏ ఒక్క కొత్త బుక్ పట్టుకున్నా కూడా మీకైతే అవకాశాలు తక్కువగా అనిపిస్తాయి. ఎందుకంటే మీరు చదివిన పేజీ మీకు పిక్చర్ రికార్డ్ అవుతుంది. కాబట్టి మీకు ఆన్సర్ని ఫిల్టర్ చేసేటప్పుడు మీరు ఏ బుక్స్ అయితే ఎక్కువ చదివి ఉంటారో ఆన్సర్ తెలవకపోయినా కూడా మీరు చదివిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఫిల్టర్ చేస్తూ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 4 నెలల వ్యవధిలో మీరు చదివిన బుక్స్ మాత్రమే చదవండి. కొత్త బుక్స్ ఏది చదవకూడదు. ఇది సక్సెస్కి అయితే ఒక మెట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇదైతే అక్టోబర్లో అని చెప్పి ఇవ్వడం జరిగింది మెయిన్స్. సో మనకు ప్రిలిమ్స్కి సంబంధించి మనకు జూన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి సేమ్ కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే 100% ఎఫర్ట్ పెట్టి స్ట్రాటజీ సక్సెస్ అవుతారో వారైతే గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 కూడా ఎలిజిబుల్ రావడం జరుగుతుంది. సో మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాసుకోవచ్చు. కాబట్టి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు గ్రూప్ 1లో 563 పోస్టులే ఉన్నాయి కాబట్టి సో ఏదేమైనప్పటికీ మంచి పోస్టులు, హై క్యాడరు. సో ఇందులో ఎక్కువగా ఆల్రెడీ జాబ్ వచ్చిన వారు కూడా చాలామంది చదవడం జరుగుతుంది కాబట్టి సో ఇందులో ఎక్కువ స్కోప్ వారికే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ వారికి వీరికని కాకుండా కూడా ఎవరి స్ట్రాటజీ వారే. సో మీకు ఈ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక జనరేషన్ని మార్చే ఉద్యోగ స్థాయిని అయితే పొందాలంటే మాత్రం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు మాత్రమే సాధ్యం. సో గ్రూప్ 4 కానీ, కానిస్టేబుల్ కానీ ఈ గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగాలు సాధిస్తే మాత్రం ఒక జనరేషన్ని మార్చే స్థాయికి అయితే వెళ్ళలేరు.
సో మీరు మీ ఫ్యామిలీ మాత్రమే బతకడానికి ఉపయోగపడతాయి. సో ఇలాంటి జాబులు కొట్టినప్పుడే మీరు ఒక జనరేషన్ని మార్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆ స్థాయి మాత్రం వీటితోటే సాధ్యమవుతుంది. సో దాన్ని నెరవేర్చుకునే దిశగా మీరు ప్రిపరేషన్ అయితే స్ట్రాటజీ చేసుకోండి. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఖాళీలను పెంచండి అంటూ నిరుద్యోగులైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఖాళీలను అయితే పెంచే అవకాశం ఉంది. సో గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ని యథావిధిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్నో కొన్ని పోస్టులు దీనికి యాడ్ చేసి నియామక పత్రాలను అయితే ఈ ప్రభుత్వం అందజేయబోతుంది. సో కాబట్టి మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎనీ కేస్ వీటికి గనక అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇదే నోటిఫికేషన్ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ అయిపోయేలోగా మీకు కొత్త నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంటుంది. సో ఇందులో ఎక్కడన్నా మిస్ అయిన వారు ఉంటే అదే ప్రిపరేషన్ అదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టుకొని బయటకైతే వెళ్ళిపోవచ్చు. ఈ 2 లక్షల ఉద్యోగాలలో మీకు ఏదో ఒక ఉద్యోగం అయితే 100% వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఒక్క సంవత్సర కాలాన్ని త్యాగం చేస్తూ ఈ గ్రూప్స్కి అయితే కేటాయించి వదిలేయండి. ఆ తర్వాత మీరు ఏ లక్ష్యాన్ని అయితే అనుకున్నారో ఆ లక్ష్యానికి వెళ్ళిపోవచ్చు. ఇది మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి కొంత ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకు ఖేలో ఇండియాతో ఉద్యోగాలంటూ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే 2018 నుంచి ఖేలో ఇండియాలో పాల్గొని పథకాలు సాధించిన ప్లేయర్లకి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నట్టుగా మనకు ఖేలో ఇండియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఖేలో ఇండియాలో పథకాలు సాధించారో వారైతే మన ఛానల్లో దానికోసం అయితే అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు టీఎస్ లా సెట్ మరియు పీజీఎల్ సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకిది 3 ఏళ్ల లా కోర్సు, అదేవిధంగా 5 ఏళ్ల లా కోర్సులు, అదేవిధంగా 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు అయితే ఉంది. మనకు ఎగ్జామ్ వచ్చి జూన్ 3న కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ పూర్తి వివరాలతోటి సపరేట్ వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మొత్తం మనకు 4187 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి ఢిల్లీ పోలీసు మేల్ కేటగిరీలో 125 పోస్టులు, అదేవిధంగా ఫిమేల్ కేటగిరీలో 61 పోస్టులు ఉన్నాయి. మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కింద 4001 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో బీఎస్ఎఫ్ 892, సిఎస్ఎఫ్ 1597, సిఆర్పిఎఫ్ 1172, ఐటీబీపీ 278, ఎస్ఎస్బి 62 పోస్టులు. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు మార్చి 28 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, మనకు ఫిజికల్ ఈవెంట్స్ వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా ఫలితాలు విడుదల చేయాలంటూ నిరుద్యోగ ఆయుష్ డాక్టర్ల సంఘం డిమాండ్ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది. సో వీరికి సంబంధించి గత ప్రభుత్వం 2022 జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా 2023 జూలై 7న వైద్య ఆరోగ్య నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఫలితాలు విడుదల చేయాలంటూ నిరుద్యోగ ఆయుష్ డాక్టర్ల సంఘం అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో మరి వీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా కలవడం జరిగిందంట. సో దీనికి సంబంధించి మరి ప్రక్రియ అయితే వేగవంతం చేయాలంటూ కూడా మనకు హెల్త్ మినిస్టర్ పేర్కొనడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించిన ఫలితాలు రాగానే మన ఛానల్లో కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.